హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననే టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ లాస్ట్ కూల్ కేక్ ఉంది కదా, ఆ కేక్ నేను ఒకటి మిస్ చేశాను. అది ఏంటి అనేది గెస్ట్ చేసి చెప్పారు. వాళ్ళు ఎవరనేది చూద్దామా. 5 ఛానల్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ అంజనీ కృష్ణ, సెకండ్ వచ్చేసి ఆర్తల రమేష్ కృష్ణ కిచెన్, తర్వాత థర్డ్ వచ్చేసి భాగ్య క్రియేషన్ అమ్మ, తర్వాత డైట్ మంత్ర వ్లాగ్స్ బై జ్యోతి, నంది కిచెన్ వ్లాగ్స్. వీళ్ళు 5 గెస్ట్ చేశారు. ఎందుకు నేను ఇది ఫస్ట్ చెప్తున్నా అంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది గెస్ట్ చేసి చెప్తారనే ఆలోచనలో ఉన్నాను. 5 నెంబర్స్ అనేది గెస్ట్ చేశారు. అంటే 5 నెంబర్స్ కాదు, చాలా మంది గెస్ట్ చేశారు. ఫస్ట్ ఎవరైతే 5 నేమ్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే నేను తీసుకుంటాను. నా వీడియో వచ్చేసి మార్నింగ్ 6కి వస్తుంది కదా. నేను వచ్చేసి ఇది 8కి పెట్టేస్తాను. ఎందుకంటే 6 to 8 పెట్టడం కాదు, నేను వీడియో అనేది చేసుకుంటాను. ఆ టైంలోపు గెస్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే నేను 5 నేమ్స్ వరకు తీసుకుంటాను. ఎక్స్ట్రా తీసుకున్న ఫస్ట్ నేను టైం ప్రకారం తీసుకుంటాను. ప్లస్ ఆ తర్వాత అయినా సరే 8 లోపు మీ పిల్లలు ఎవరైనా సరే గెస్ట్ చేసి ఉంటే ఇది మా అబ్బాయి గెస్ట్ చేశాడు, మా అమ్మాయి గెస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తే వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది. మీ పిల్లలు గెస్ట్ చేశారు కాబట్టి నాకు హ్యాపీ. ఎందుకంటే మనం పిల్లల రెసిపీ కదా, అందుకని. ఈరోజు వీడియోకి వచ్చేద్దామా. ఈరోజు వీడియోలో ఆశా తల్లి ఇచ్చింది. ఆశా తల్లి కాదు, యాక్చువల్ నేను మా అమ్మాయి అని పిలుస్తాను, ఆశా తల్లి అనే పిలుస్తాను. ఆశా తల్లి ఇచ్చింది. తను ఏమిచ్చింది అంటే కనుక చికెన్ చేయండి అమ్మ ఏదైనా అని చెప్పారు. చికెన్ అయితే కనుక నేను బోన్లెస్ చికెన్ చేస్తున్నాను. ఇదే విధంగా బోన్స్తో కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కదా, తినడానికి ఈవినింగ్ ఈజీగా ఉంటుంది. బాక్స్ కూడా పెట్టేసి పంపించడానికి బాగుంటుందని చెప్పి నేను ఇలా చేశాను. అది ఎలా చేశాను ఏంటి అని చూడాలంటే వీడియో చివరిదా చూస్తే మీకే తెలుస్తుంది. దాంట్లో ఏది మిస్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను మీ పేర్లే వస్తాయేమో. ముందు మార్నింగ్ 6కి వస్తుంది కదా, 6 నుంచి 8 లోపు వచ్చిన అంటే స్టార్టింగ్ 5 నేమ్స్ తీసుకుంటా కదా, మీరే గెస్ట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దాము ఎవరు నెక్స్ట్ వీక్. అట్లా ప్రతి ఒక్క వీక్ నేను ఇలాగే చేస్తూ ఉంటున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ మనకి ఇచ్చిన రెసిపీ చాలా వరకు మిగిలిపోయినాయి. ఇంకోటి ఏంటంటే నేను నా దగ్గర ఏవైతే ముందు ఉన్నాయో వాటితో నేను రెసిపీస్ చేస్తున్నాను. లేని అనేది తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇచ్చినవి నాకు అనుకోకుండా కూరగాయలు అవి దొరకవు, సీజన్ వారీగా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు మిగిలిన చేసేస్తూ ఉంటాను. కొంతమంది కాకరకాయ ఆ టైప్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అవి తర్వాత చేస్తాను. మంచి రెసిపీస్ చేస్తాను. పిల్లలకు కారం చేదు లేకుండా ఎలా చేయాలి ఇలాంటి రెసిపీస్ కూడా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మిగిలిపోయిన అందరికి చదివేద్దామని చాలామంది ఉన్నారు. ఇంకా రూప, మయూక, గీతిక, సిరి, గీతిక 2 సార్లు ఇచ్చింది. గీతిక, అంకి అంటే ఒకే రెసిపీ 2 టైమ్స్ రాసింది. అంకి, మణి, వంటలక్క, రేవతి, మయూక, లత, దీప్తి, లత, రెహనా, ఎస్డి, భాగ్య, శ్రీదేవి సిస్టర్, వైఎస్ఆర్ భాగ్యమ్మ, వైఎస్ఆర్, శ్రీదేవి సిస్టర్, పద్దు, పాకశాల సిస్టర్, మమత, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, త్రివేణి, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బిఫోర్ యూ, అత్తగారు, స్మార్ట్ గుంటూరు, ముకుల్ మౌర్య, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, ఆశ, వస్సు, వంటలక్క. నేను ఇక్కడ వచ్చేసి కొంతమంది ఛానల్ ఫుల్ నేమ్స్ చదివాను. అదేంటంటే వాళ్ళ పేరు మీద 2-3 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వరకు ఫుల్ నేమ్స్ చదివాను. మీలో ఎవరైనా రెసిపీ ఇవ్వాలనుకుంటున్నారా కామెంట్ చేయండి. కానీ అందరూ అయిపోయినాక చేస్తాను, ఎందుకంటే లైన్గా వస్తున్నాను కదా. ఇంకా చాలామంది ఉన్నారు మనకి. ఇంకా దాదాపు 50 నేమ్స్ వరకు ఉన్నాయి. 50 నేమ్స్ అంటే మనకి వారానికి 2 కాడికి వస్తున్నాయి కదా. 50 రెసిపీస్ అంటే మనకి 25 వారాలు ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రాసినవి చేస్తాను. తర్వాత నాకు నచ్చిన కొన్ని రెసిపీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో కూడా నాకు ఏవి దొరికితే అవి చేస్తూ ఉంటాను. మీరు ఫస్ట్ టైం మన వీడియోకి వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేసేయచ్చు. కానీ ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మన రెసిపీస్ ఏమన్నా ట్రై చేస్తే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి. వాట్సాప్లో పెడతారా, ఇన్స్టాగ్రామ్ ఐడి విజయరాణికే అని ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ అబౌట్లో ఉంటుంది, వాట్సాప్ నెంబర్ కూడా అబౌట్లో ఉంటుంది. లేదంటే నా పర్సనల్ నెంబర్ కొంతమంది తెలుసు, వాళ్ళైనా సరే నాకు నా రెసిపీ ట్రై చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి మీరు ఏదైనా రాస్తే కనుక అంతవరకు నేను వీడియో అనేది చేసి పెడదాం అనుకుంటున్నాను. అట్లా ఒక 5 నేమ్స్ అవగానే వీడియో చేద్దాం, 5 నేమ్స్ అవగానే వీడియో చేద్దాం, షార్ట్ వీడియో అలా చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే నా రెసిపీస్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.
మీరు స్క్రీన్ షాట్ అనేది నా పంపిస్తే కనుక ఆ స్క్రీన్ షాట్ ప్లస్ వాళ్ళు ఏదన్నా ఎలా ఉంది ఏంటి ఆ రెసిపీ అనేది నాకు చెప్తారు కదా, అది కూడా మెన్షన్ చేసి ఆ బిట్ కూడా మెన్షన్ చేసి నేను వీడియో అనేది చేస్తాను. ఛానల్స్ అయినా పర్లేదు, పర్సనల్ వాళ్ళు అయినా పర్లేదు, ఎవరైనా సరే నా ఇన్స్టా ఐడి కనెక్ట్ అయ్యి ఈ పని చేయండి. ఓకేనా? బై బై, టేక్ కేర్. వీడియో మొత్తం చూసేసి ఏది మిస్ చేశాను అనేది కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ చేసేసేయండి, తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్. ఇప్పుడు మనం వచ్చేసి మన ఇల్లు చూసేస్తున్నాం. చూసారు కదా మన ఇల్లు ఎంత అందంగా ఉందో. మన ఇంట్లో టేబుల్ కుర్చీలు వచ్చినాయి చూడండి, ఫ్లవర్ వాజ్ వచ్చింది, ఎంత బాగుందో చూడండి, క్యూట్గా ఉంది. చూసారు కదా గులాబీ పూలు ఎంత బాగున్నాయో. మన ఇల్లు భలే ఉంది. మీ అందరికి ఎలా అనిపిస్తుంది మన ఇల్లు చూస్తే? ఒక్కసారి చెప్పండి కామెంట్ రూపంలో. అబ్బా మన ఇల్లు మిష్ అది కూడా వచ్చింది, బండి కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఏం చేద్దాం, పొయ్యి వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించేసుకొని, ఆశ తల్లి నువ్వు ఇచ్చావు కదా అదే చేస్తున్నా. మన కొత్త గిన్నె పెట్టేసుకున్నాం, మొన్న ఇండియా నుంచి వచ్చింది కదా. మీరు ఒకవేళ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూసేసి రండి. ఇంకా కొత్త కొత్త గిన్నెలు వచ్చేసాయి మనవి. ఎంత అందంగా ఉందో కదా, గిన్నెలన్నీ మనవి భలే ఉన్నాయి. ఇప్పుడేం చేస్తున్నాం, నూనె వేస్తున్నాం. నూనె కాగిందాక ఎదురు చూడాలి. చూశారు కదా నూనె వేసాం. కాగాలంటే కాగు 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 అని అలా కాగుతుంది, కాగింది కూడా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకున్నాం. కొంచెం హైలో పెట్టేస్తున్నాను. మీ అందరికి ఒక టిప్ చెప్పనా, ఉల్లిపాయ వేగాలంటే కొంచెం పసుపు ఉప్పు వేస్తే వేగిపోతుంది. చాలామందికి తెలియదు కాదు, అందరికీ తెలుసు, పిల్లలకి తెలియదు కాబట్టి పిల్లలు మీ అమ్మ వాళ్ళకి చెప్పండి త్వరగా వేగాలంటే ఈ పని చేయాలని. ఇక్కడ ఏదో వేసాను, అదేంటో చెప్పుకోండి చూద్దాం. అదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆశ తల్లి నువ్వు వీడియో ఇది చూసి చేసి నాకు కామెంట్ చెయ్యి. ఇప్పుడు టమోటా వేస్తున్నాను. కామెంట్ చేసి ఒకవేళ నువ్వు చేస్తే కనుక ఈ రెసిపీ స్క్రీన్ షాట్ పెట్టేసేయి, సరేనా? నాకు మీలో ఎవరైనా సరే మన రెసిపీస్ ట్రై చేస్తే స్క్రీన్ షాట్ పెట్టండి, అందరూ కలిపేసి నేను ఒక వీడియో చేస్తా, షార్ట్ వీడియో. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాము, కొంచెం పసుపు వేసాము. ఇప్పుడు పసుపు వేసి టమోటా త్వరగా మగ్గటానికి వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ బోన్లెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ బోన్స్ కూడా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నేనేంటంటే చిన్నపిల్లలకి ఇష్టము, ఎముకలు ఉంటే తినరు కదా, అందుకని వాళ్ళ కోసమని బోన్లెస్ చేస్తున్నాను. ఆశా తల్లి నువ్వు బోన్స్తో చేయి, చాలా టేస్ట్ ఉంటుంది. చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయి, సరేనా? ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఏమంటుందో తెలుసు కదా మీకు. అన్నీ వేస్తే టేస్ట్ వస్తుంది అన్నీ వేస్తే వస్తుంది, కానీ ఉప్పు అయిపోతే ఎలాంటి టేస్ట్ రాదు. ఉప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కారం వేసాను, ఉప్పు కారం వేసాను. ఇప్పటి వరకు గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకు కుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. చికెన్ బాగా కుక్ అయిపోవాలి. చూసారు కదా, మనకి మొత్తం ఇలా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. నేనైతే వాటర్ లేకుండానే చేస్తాను. ఎందుకు అంటే గనక ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది, టమాటా వేసి నీళ్ళతో ఉడికిపోతుంది కదా. ఇది కుక్ అయ్యేటప్పటికి మీకు ఒక పని చెప్తా, చేసేసేయండి పిల్లలు. అమ్మమ్మ, తాతయ్య, ఆంటీ, బామ్మ అందరు ఫోన్లు లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ టచ్ చేయండి. మీకు ఏ వీడియో చేసినా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసేసేయచ్చు. కానీ కామెంట్ చేయండి, గెస్ట్ చేసి. పిల్లలు కామెంట్ చేస్తే వాళ్ళ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను, ఓకేనా? కానీ ఈ రెసిపీ ఎవరన్నా ట్రై చేస్తే కనుక
నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. బోన్స్తో అయినా పర్లేదు, బోన్లెస్ కాదు, బోన్స్తో అయినా చేసేసేయండి. చేసి స్క్రీన్ షాట్ పెడితే కనుక వాళ్ళ మీద ఒక వీడియో చేస్తాను. అంటే 5 నేమ్స్ కలిపి ఒక వీడియో చేస్తాను. ప్రతి 5 నేమ్స్ కలిపి ఒక వీడియో చేస్తూ ఉంటాను. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. ఎమ్మి చికెన్ రెడీ. ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా చికెన్ కూడా ఎక్కువ తినేసేయాలి కదా, రోజుకో స్టైల్ చేసేసుకోండి. ఆలస్యం ఎందుకు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టేబుల్ మీదకి